అండి నమస్తే, దిస్ ఇస్ శ్రీ సర్టిఫైడ్ అనలిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు NSM Truth and Stocks. ఈరోజు మార్కెట్ అనాలిసిస్ కానీ అలాగే మార్కెట్ భారీ నష్టాల్లో అంటే మీరంతా చూస్తున్నట్టు 14 లక్షల కోట్ల రూపాయల నష్టాల్లో ఏ విధంగా మార్కెట్ ఈ రోజు ఉందో మనం చూద్దామండి. ముఖ్యంగా మార్కెట్ అనాలిసిస్ మనం చూసుకుంటే కనుక ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 1258 పాయింట్ల నష్టానికి 50,092 దగ్గర మనకి క్లోజింగ్ గా, వేరే నిఫ్టీలు మనకు చూసుకుంటే 662 పాయింట్ల నష్టానికి 24,055 దగ్గర మనం క్లోజ్ అవడం చూసాం. వేరే సెన్సెక్స్ విషయానికి వస్తే 2,222 పాయింట్ల నష్టానికి గాను సెన్సెక్స్ భారీగా 78,759 పాయింట్ల వద్ద క్లోజ్ అవడం మనం ఇది చూస్తున్నామండి. అట్లాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ లిస్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఈ విధంగా భారీ గ్యాప్ డౌన్ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో చూసామండి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా అంటే ఇంచుమించుగా 700 పాయింట్స్, అంటే చార్ట్ లో మనకి 700 పాయింట్స్ వచ్చినప్పటికీ మనకి భారీగా మనం ఇక్కడ చూసుకుంటే 1200 పాయింట్ల నష్టాల్లోనే మనకి ఈ విధంగా ఓపెన్ అయినప్పటికీ ఓపెనింగ్ నుంచి కూడా వన్ డైరెక్షన్ లో అది పెయ్యి సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చినప్పటికీ మనకి 11-11:30 అరౌండింగ్ లో కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది మనం చూసినా అక్కడి నుంచి మార్కెట్ అనేది సస్టైన్ అవ్వలేకపోయిందండి, సైడ్ వేస్ లోనే ఉంది. అంటే ఇంత భారీ గ్యాప్ డౌన్ కి అక్కడి నుంచి మళ్ళీ వన్ డైరెక్షన్ లో మార్కెట్ ఇంకా పడ్డానికి గల రీజన్స్ ఏంటి అంటే కనుక మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన యుఎస్ లో రెసిషన్ వస్తుందనేటటువంటి ఈ భయాందోళనకి మార్కెట్ బాగా పడిందని మనం చూసుకోవచ్చండి. అట్లాగే మరొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే యుఎస్ లో ఎంప్లాయ్మెంట్ డేటా కూడా మనకి ఈ సరైన విధంగా రాకపోవడము. అలాగే మరొక రీజన్ ఏంటంటే జపాన్ లో వడ్డీ రేట్లు బాగా పెరగడం. అట్లాగే ఇంకొకటి మనకి మెయిన్ గా యుద్ధ వాతావరణం నెలకొందా అనేటువంటి ఈ మేజర్ ఫ్యాక్ట్స్ అన్ని కలిపి మార్కెట్ ని అతలాకుతలం చేయడం వల్ల మార్కెట్ అనేది ఖచ్చితంగా మనకి పడిందని మనకి తెలుస్తుంది. మేజర్ రీజన్ వచ్చి మనకి వార్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే ఈ రోజు వార్ సిచ్యువేషన్ లో వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం భారీగా గ్యాప్ డౌన్ అని మనం చూడొచ్చండి. సరే, ముందుగా మనం యుఎస్ లో రెసిషన్ గురించి కనుక మనకు చూసుకున్నట్టయితే యుఎస్ లో జూలై మంత్ లో మనకు వచ్చినటువంటి జాబ్స్ డేటా ప్రకారం అక్కడ ఫిల్ అవ్వాల్సిన మనకి 1.7 lakhs అంటే 1,75,000 ఉద్యోగాలు ఫిల్ అవ్వాల్సి ఉండగా అక్కడ ఇచ్చినటువంటి లేబర్ కమిటీ ప్రకారం అంటే మనకి లేబర్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 1,14,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయినట్టు మనకి పబ్లిక్ నోటీస్లో తెలుస్తుందండి. అంటే ఇది పాపులేషన్కి ఈక్వల్గా ఈ ఆపర్చునిటీ ఉండకపోవడం వల్ల, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి 2 lakhs ఉండగా ఇది ఈక్వల్ పాపులేషన్కి ఆపర్చునిటీ అందుకోకపోవడం వల్ల రియాలిటీలో చూసుకుంటే ఈ జాబ్ నెంబర్స్ అని తక్కువగా ఉండడం వల్ల రెసిషన్ రావచ్చనే అంచనాలకు బాగా పెరుగుతుందండి. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఇప్పుడు మనకి జూలై మంత్లో చూసుకుంటే 4.3% మనకి పెరిగిందని ఇది మనం చెప్పుకోవచ్చండి. అయితే మరొక రీజన్ మనం చూసుకుంటే జపాన్లో మెయిన్గా వడ్డీ రేట్లు 0.25% పెంచారండి. అంటే ఈ విధంగా వడ్డీ రేట్లు పెంచడం వల్ల అక్కడ ఉండేటువంటి ఇన్వెస్టర్స్ అందరూ బాండ్స్ అనేవి పర్చేసింగ్ బాగా తగ్గించడం అనేది మనం అక్కడ గమనించవచ్చు. దీనివల్ల ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క షేర్స్ని తొందరగా సెల్ చేసుకోవాలి, ఈ యొక్క అమౌంట్ని క్యాష్ చేసుకోవాలి అనేటువంటి విధానంలో వాళ్ళ యొక్క వాటాలని షేర్స్ని సెల్ చేయడం స్టార్ట్ చేశారండి. దీనివల్ల బాగా స్ట్రాంగ్గా మార్కెట్లో సెల్లింగ్ అనేది జరగడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది నాట్ ఓన్లీ ఇండియా కాదండి, ఏషియన్ పరంగా మొత్తం మార్కెట్స్ పై ఈ యొక్క సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూపించవచ్చని చూడొచ్చు. అయితే ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ లో చూసుకుంటే ఇంచుమించు 7% పైగా మార్కెట్ డౌన్ అయిందని ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ మీరు ఒక్కసారి నోటీస్ చేస్తుంటే ఈ డీటెయిల్స్ అన్ని మీరు అక్కడ చూడొచ్చు. అయితే మరొక విధంగా చూసుకుంటే కనుక మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో బెంచ్ మార్క్ గా ఈరోజు 2% పైగా మార్కెట్ ఎందుకు డౌన్ అయింది అనే దానికి విషయానికి వస్తే మరొక రీజన్ మనం చూసుకోవచ్చండి. ఇది ఎక్కువగా మన మార్కెట్ని బాగా భయభ్రాంతులు చేస్తుందండి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ వార్ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అంచనాలకు అందదు. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి మార్కెట్ మీద బాగా చూపించింది అనుకోవచ్చు. అయితే మనం మీడియాలో ఉంటున్నాము ప్రతిరోజు. ఈరోజు ఎస్పెషల్లీ మండే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తుంది అనేటటువంటి ఈ నివేదికను మనం ఈ పిక్లో మనం చూడొచ్చండి. అయితే ఈ విధంగా దాడి చేస్తుంది అనేటువంటి అంటే వార్ ఆల్రెడీ వస్తుంది అనేటువంటి ఈ సిచ్యువేషన్ వల్ల బాగా మనకి ఏ రూపంలో చూసుకున్నా వార్ ఖచ్చితంగా జరుగుతుంది అనే సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి ఎక్కువగా ఫియర్లో ఉండటం వల్ల ఆ యొక్క ఎఫెక్ట్ మనకి స్టాక్ మార్కెట్ పై ఈజీగా చూపించింది అనే దానికి నిదర్శనమే ఈరోజు మనకి
సెన్సెక్స్లో 2200 పాయింట్లు మనకి డౌన్ అవుతూ మార్కెట్ ఓపెన్ అవ్వడం మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకున్నట్టయితే లాస్ట్ వీక్లో మనకి రికార్డ్ స్థాయిలో మనకి మార్కెట్ అనేది హైకి మనం చూసామండి. ఆల్ టైమ్ హైలోనే మనం ఆల్మోస్ట్ ఆల్ చూసాము. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్న దీనికి జీడిపి మనకి 150% మనం చూడడం అనేది జరిగింది లాస్ట్ వీక్లో. అయితే లాస్ట్ వీక్లో మార్కెట్ పీక్స్లో ఉండి అంటే ఆల్ టైమ్ హైలో ఉన్న మార్కెట్ సడన్గా ఇలా ఫాలో అవ్వడానికి ఇవే మెయిన్ రీజన్సా? అంటే మనకు ఒకవేళ వార్ సిచ్యువేషన్ జరిగితే మార్కెట్ ఇంకా పడేటువంటి సిచ్యువేషన్స్ ఇంకా ఉన్నాయా? ఒక విధంగా ఇలాగా మనకి వడ్డీ రేట్లు పెరగడం కూడా మరొక కారణం అయితే ఈ వార్ సిచ్యువేషను మరొక కారణం అవ్వచ్చు. అట్లాగే యుఎస్లో మనకి మెయిన్గా చూసుకుంటే ఈ జాబ్స్ డేటా కూడా ఇంచుమించుగా ఇలా మనకి తక్కువగా రావడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది అనేటటువంటి భయంతో కూడా మనకి యుఎస్లో ఇన్ఫ్లేషన్ వస్తుందా రాదా అనే విషయాన్ని విశ్లేషకులు మనకి ఏ విధంగా చెప్తున్నారనేది ఈ పిక్లో మీరు చూపించచ్చండి. అయితే ఈ విధంగా ఇవన్నీ పారామీటర్స్ మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పటికీ కూడా మార్కెట్ అయితే మాత్రం నెగిటివ్గానే స్పందించింది. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రైడే కూడా మార్కెట్లో మనం నెగిటివ్లోనే చూసామంటే ఆ రోజు నుంచి ఇప్పటికి మనం చూసుకుంటే బాగా అంటే 2 పాయింట్స్ మనకి నష్టంలోనే ఓపెన్ అయింది. సో ఈ వార్ సిచ్యువేషన్ ఇలా ఉంటే మార్కెట్లు నష్టానికి ఇంకా గురవుతాయా లేదా మార్కెట్లు ఇంకా డౌన్ఫాల్ అవుతాయి అనేది మనం చూడొచ్చు. మార్కెట్లో రేపటి అనాలిసిస్ మనం చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ అండి. అయితే ఇది చూపించడానికి ముందుగా మేము ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా మేము చూపిస్తామండి. ఈరోజు మార్నింగ్ మేము లైవ్ కండక్ట్ చేస్తాము. ఆ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అదే లైవ్లో ఉంటుండగా అంటే నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ మన లెవెల్స్ కానీ మనం డ్రా చేసుకున్నటువంటి లెవెల్స్ మీద మనకు ఒక హోప్ అనేది ఉంటే మనం ఏ విధంగానే ట్రేడ్ చేయొచ్చు అనే దానికి మేము చూపిస్తున్నటువంటి ఈ బ్యాంక్ నిఫ్టీ కాల్ మీరు చూడొచ్చు. 50,100 పిఈ మేము ఇక్కడ 320కి మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తే దట్స్ గోయింగ్ టు 350, 360, 426, 435, 440, 470 అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 470 200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మేము ట్రైల్ చేయించామండి. వై? బికాస్ వీఆర్ ఇన్ లైవ్లో ఉన్నాం కాబట్టి ఇవి కావాల్సిన గ్రూప్లో మేము లైవ్లో ఉండి ట్రయల్ చేయించడం జరిగింది. అలాగే వెంటనే సెన్సెక్స్ కాల్ ఒకటి మేము పిఈ డ్రాప్ చేసాము 78,500 560 దగ్గర అండి. ఇది మరి ఎంతవరకు వెళ్ళిందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. మేము 560కి ఇచ్చిన కాలు 580, 590, 600, 640, 720 భూమ్, 730, 740, 766 అట్లాగే మీరు చూసుకుంటే కనుక 820, 860, 900 ఇది ఫైనల్గా వెళ్ళింది 1060 అండి. అంటే మీకు ఎక్కడి నుంచి కాల్ ఎక్కడికి వెళ్ళింది అంటే 500 పాయింట్స్ ప్లస్ మేము ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. సో దీని గురించి మాత్రమే నేను మీకు ఇది ప్రీమియం గ్రూప్ చూపిస్తున్నాను. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందామండి. ముందుగా నేను మీకు ఇవన్నీ తీసేస్తున్నా. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకుంటే ఈ విధంగానే ఫాల్ కంటిన్యూ అయితే రేపు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వన్ డైరెక్షనల్గా మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దామండి. ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా మనం డౌన్ఫాల్ చూస్తాము. లేదు ఇంత డౌన్ఫాల్ వచ్చింది కాబట్టి మార్కెట్ స్టేబుల్గా సైడ్ వేస్లో ఉంటుందా? రేపు మనం ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అంటే మనకి ఈ లెవెల్ ముందుగా మీరు గమనించుకోవాలండి. ఈ లెవెల్ మీరు గమనించినట్టయితే మనకి ఇదొక స్ట్రాంగ్ లెవెల్. ఆల్రెడీ మీరు బ్యాక్కి వెళ్తున్నట్టయితే ఇదొక మనకి స్ట్రాంగ్ లెవెల్. ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అని తీసుకోవడం మనం చూసాం. మీరు 15 మినిట్స్ నుంచి 1 అవర్ టైం ఫ్రేమ్ కనుక వచ్చినట్టయితే మీకు యాక్యురేట్గా లెవెల్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయి. చూడండి, మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మార్కెట్ అనేది ఈ యొక్క రేంజ్లో అంటే 50,000 నుంచి 50,500 ఈ రేంజ్లో అంటే మీకు కరెక్ట్గా 50,000 యా 50,100, 200 ఈ రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయ్యి మీరు అప్ సైడ్ మూమెంట్ మీరు చూసుకోవాలి అంటే కనుక అంటే సిఈ సైడ్ మీరు ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ఫస్ట్ టార్గెట్ అనేది ఖచ్చితంగా 50,800 అవుతుందండి. మీరు అప్ సైడ్ టార్గెట్ మీరు చూసుకోవాలి అంటే కనుక మీకు ఖచ్చితంగా 50,445 మీకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అలాగే లేదు అక్కడి నుంచి మీకు ట్రయల్ చేసుకుంటూ వెళ్తే మీకు సెకండ్ టార్గెట్ వచ్చి 50,877 అవుతుందండి. ఆ పైన మీరు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు ఖచ్చితంగా ఈ ఫాల్ ఇలాగే ఉంది ఇంకా అంటే 50,000 దగ్గర మనకి ఓపెన్ అయ్యే మార్కెట్లు బ్యారిష్గా కానీ ఇక్కడ న్యూట్రల్గా కానీ మార్కెట్స్ ఓపెన్ అయితే కనుక మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి దిస్ వన్ అండి.
దిస్ వన్ 49,750 మీకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ మాకు తెలిసి మార్కెట్ ఇక్కడే ఉండొచ్చు లేదా కన్సల్టేషన్లో ఉండొచ్చు, లేదు ఫియర్ వల్ల మార్కెట్ ఇంకా గ్యాప్ డౌన్ అవ్వడం కానీ ఇంకా ఈ యొక్క లెవెల్ని కూడా దాటి క్రూషియల్గా డౌన్ అయితే కనుక ఇంకా మంచి ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇట్స్ గోయింగ్ టు బి ఏ గివెన్ దిస్ వన్. ఇంతవరకు మనకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి మార్కెట్లో, మీరు ఖచ్చితంగా ఇవన్నీ చూడొచ్చు. వేరేస్ కమ్ టు నిఫ్టీ లెవెల్స్ మీరు డ్రా చేసుకోవచ్చు అండి, స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు. నిఫ్టీలో చూసుకుంటే మీరు ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వెళ్ళినట్టయితే మీకు ఏ విధంగా చూసుకోవాలి అనే దానికి 15 మినిట్స్లో మీకు ఫస్ట్ మీరు ఒక రెసిస్టెన్స్ పాయింట్ని తీసుకోండి. ఈ విధంగా ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు. అయితే మీరు అప్ సైడ్ ట్రేడ్ చేయాలి అనుకున్నట్టయితే కమింగ్ టు 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు చేంజ్ చేసుకోండి. బికాస్ యాక్యురేట్గా మీకు లెవెల్స్ అనేవి 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు ఉంటాయండి. అందువల్ల మీరు 15 మినిట్స్లో మీరు ఏ విధంగా ఉండాలో చూసుకొని 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు లెవెల్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఎక్కువగా చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ టైమ్స్ అంటే మనకి ఇక్కడ ఎక్కువగా మార్కెట్ రివర్స్ అవుతూ ఉండడం మనం ఇక్కడ గమనించుకోవచ్చు అండి. సో ఇది మనకి అంటే 24,000 దగ్గర కానీ మీకు ఓపెన్ అయితే, ఐ మీన్ మార్కెట్ క్లోజింగ్ అనేది 24,000, ఇక్కడే మనకి మార్కెట్ ఓపెన్ అయితే 24,200 అనేది మనకి ఫస్ట్ టార్గెట్. ఇది కూడా క్రాస్ చేస్తే 24,374 మనకి సెకండ్ టార్గెట్ అవుతుంది. లేదు పిఈ సైడ్ మనకి ఈ ఫాల్ ఇలాగే కంటిన్యూ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ పిఈ సైడ్ 23,000, ఇది కూడా మనకి బ్రేక్ చేసుకుని కింది సైడ్ వస్తూ ఉంటే కనుక మీరు ఇక్కడ గమనించుకోవచ్చు అండి. మార్కెట్ ఎక్కువగా ఎక్కడ మనకి రివర్సల్ ఇచ్చిందంటే ఈ పాయింట్ దగ్గర మనం చూసుకోవచ్చు 23,600. సో మనకి ఇక్కడ దాకా ఛాన్సెస్ అనేవి ఈజీగా ఉన్నాయి. అయితే ఈ పీరియడ్ ఈ యొక్క మనకి 24,200 కానీ 24,370 కానీ ఈ యొక్క మార్కెట్ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్గా ఉంటాయండి. ఎందుకంటే మీరు ఇక్కడ మార్కెట్ బాగా కన్సల్టేషన్ ఉండడం ఇదంతా మీరు గమనించుకోవచ్చు. సో మార్కెట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు కాస్త వెయిట్ చేసి ఎంట్రీస్ తీసుకోవడం అనేది చాలా బెటర్. సో ట్రేడర్స్ చూసారు కదండి ఈరోజు మార్కెట్ అనాలిసిస్తో పాటు మార్కెట్ ఇంతగా బేరిష్గా నష్టాల ఊబులోకి చేరుకోవడానికి గల రీజన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి రేపటి మార్కెట్లో కొద్దిపాటి సమయం అనేది పాటిస్తూ ట్రేడ్ తీసుకోవడంలో కొద్దిగా మెలకువలతో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.